రేపు మొత్తం కట్టిన తర్వాత ఏమంటాడు, మీద మనం కట్టబోయినామనుకో, అరే మేము ఆల్రెడీ 80,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడు వాళ్ళు కడితే మాకు కమ్మి పడతాయి, వాళ్ళని కట్టనీయద్దు, ఆపాలని అడ్డం పడడా? మరి ఇప్పుడు వాడు కట్టుకుంటే రేపు నష్టం మనకు జరగదా? అంటే కట్టాలంటే, ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే ముందు మా 968 పక్కా అని సంతకం పెట్టి ఫస్ట్ దానికి అడ్డం రాను అని చెప్పి, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం చెప్పినాయని వాపస్ తీసుకో. ఆ తర్వాత ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క చెప్పు. చెప్పాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి, ట్రిబ్యునల్ చెప్పాలి, వాళ్ళు 1000 ఉన్నాయా, 2000 ఉన్నాయా, 3000 ఉన్నాయా తేల్చుంది. ఆ ఉన్న 1000 ఉన్నాయనుకో, 65% అంటే 650 మాది, 350 నీది. 350 నువ్వేమన్నా చేసుకో, 650 మేము కట్టుకుంటాం. ఆ లెక్క తేలకుండా నువ్వు ఎట్లా కట్టవు అంటుంది తెలంగాణ. ఇలా మనం ఎందుకు అడ్డు చెప్తున్నాం? గోదావరి మనకే చెల్లెలా? ఆల్రెడీ పంచుకున్నాం. 968 మాది, 512 మీది. దీనికి అడ్డుపుల్ల పెట్టకు, ముందు సంతకం పెట్టు. ఇచ్చిన కంప్లైంట్లు వెనక్కి తీసుకో. ఇది నంబర్ 1. నంబర్ 2, ఇంకా ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 1000 ఉన్నాయా, 2000 ఉన్నాయా, 3000 ఉన్నాయా? సిడబ్ల్యూసీ వాడు 3000 ఉన్నాయని చెప్పిండు. ఆ లెక్కల మాకు ఇప్పుడు అది 3000 కేంద్ర ప్రభుత్వం తేల్చాలి, వాటర్ కమిషన్ తేల్చాలి, లేదంటే కొత్త ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ లెక్క తేలియంక కదా నువ్వు ప్రాజెక్టు కట్టేది. లెక్క తేలక ముందే కట్టనంటావు, రేపు రైపేరియన్ రైట్స్ కింద మళ్ళీ నీళ్లు దొబ్బుతా అంటావు. మనం పిచ్చోళ్ళమా, మాయకులమా? అందువల్ల మనం చెప్పే పాయింట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ఫస్ట్ అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయో లెక్క తేల్చు. ఆ ఉన్న నీళ్లలో తెలంగాణ వాటా ఏందో, ఆంధ్రప్రదేశ్ వాటా ఏందో పంపకం చెయ్యి. చేసినాక నీకు నీళ్లుంటే నువ్వు కట్టుకో, నీళ్లుంటే మేము కట్టుకుంటాం. నీళ్ల లెక్క తేలకుండా, వాటా తేలకుండా నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో కానీ తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని వస్తుంటామనుకుంటావా? మరొక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంత పోరాటం. బాబుకేముంది, రేవంత్ రెడ్డి నా చేతులు, ఢిల్లీ నా చేతులు ఉంది, ఎత్తుకపోతాను. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాలేజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిగి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాడతాం, తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు. ప్లీజ్ 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 సీరియస్నెస్ పోతుంది. మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు. ఇది విషయం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తలేం బిడ్డ. మా వాటా తేలాలి. మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు, మా 968 అడ్డు చెప్పినావు. ముందు వాటన్నిటినీ క్లియర్ చేయి, లెక్క తేల్చు, తర్వాత నేను నడుస్తే తప్ప లేకపోతే నడవదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంతాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకోలు చేస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం.